मुबारक अनिल, ईद मुबारक। ईद मुबारक हम ईद सब की मुबारक तरफ से रमजान मेरी तरफ से आज सबको ईद मुबारक। Once again, very very happy Eid to all of you. హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ కుమార్. ఈ రోజు వచ్చేసి ఏడుకి వచ్చిందంటే నేను మేదిపట్నంకి వచ్చిన. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. సో నాతో పాటు వచ్చేసి మా అక్రమ్ బ్రో ఉన్నాడు, నా క్లోజ్ ఫ్రెండ్. నేను హైదరాబాద్ వచ్చిన పర్సన్ది. నేను ఇతనితో పాటు నేను చాలా ఇయర్స్ ఉన్నాను. నేను అతనితో పాటు నేను నమాజ్ చేయడానికి వెళ్తున్నా. సో మా ఫ్రెండ్ని కూడా నేను పరిచయం చేపిస్తాను నేను. సో గైస్, మా ఫ్రెండ్ వచ్చేసి ఇతనే అనమాట. సో అతను ఒకసారి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. हेलो अस्सलाम वालेकुम एवरीवन. तो आप दोस्तों के व्यूअर्स को मैं बोलना चाह रहा हूँ कि हमारे फ्रेंड है अनिल बोलकर, दोनों यूट्यूब चैनल चलाते, अपने से रिक्वेस्ट करे थे भाई आपके साथ नमाज के लिए आता हूँ बोल के. तो वही आप लोग को बताने वाले हैं. हम जाने वाले हैं लंगर हाउस ईदगाह जो कि नानगर पे है. చలో గైస్, మా ఫ్రెండ్ని కూడా ఇంట్రడ్యూస్ చేసిన కదా. నమాజ్ పోతున్నాం మేమిద్దరం కలిసి. అక్రమ్ బ్రో, మనం ఇప్పుడు నమాజ్ ఏడికి వెళ్తున్నాం? ఇప్పుడు నమాజ్ చేయడానికి ఎక్కడికి వెళ్తున్నాం మనం? అది లంగర్ హౌస్ ईदगाह है. నమాజ్ చేసుకోవడానికి వచ్చేసినాము. నమాజ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటారు. లేదు ఇప్పుడు 10 లో ఉంది. ఇప్పుడు ఏం చెప్తాను? 10 AM 10 AM. ఓకే. సో 10 AM కి నమాజ్ ఉందంట. సో అప్పుడు కూడా చాలా మంది వచ్చేసినారు. అసలు ఇంతమంది జనాలను చూస్తుంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అక్రమ్ బ్రో, ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది జనాలను చూస్తుంటే నాకు? It is for every time, every Ramadan time and Bakrid time. This many people only will come here. సో అక్రమ్ బ్రో ఏం చెప్తున్నా అంటే, ఈ నమాజ్ టైంలో, ఈ రంజాన్ టైంలో ఇక్కడ ఇది చాలా కామన్ అంట. అంతమంది జనాలు వస్తారంట. ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుందంట. సో నేను ఫస్ట్ టైం వస్తున్నా. నేను ప్రతిదీ మీకు చూపెట్టడానికి నేను ట్రై చేస్తాను నేను. ఈ ప్లేస్ వచ్చేసి లంగర్ హౌస్ రోడ్ అన్నమాట. ఇది ల్యాండ్ మార్క్ ఆలివ్ హాస్పిటల్. ఓకే. లంగర్ హౌస్ దర్గా. ఓకే. అక్రమ్ బ్రో, ఇంకోటి, ఫాస్టింగ్ ఎన్ని డేస్ చేస్తారు అసలు? ఫాస్టింగ్ ఎవ్రీ ఇయర్ 30 డేస్. 30 days. ఓకే, 30 డేస్. అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు చేస్తారు? విల్ సెలబ్రేట్ Eid. సో ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, అది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ఈద్గా. ఓకే, చలో. दिल तो उसका टूटेगा जिसके रोजे कबूल ना हुए, दिल तो उसका टूटेगा जिसकी नमाजें कबूल ना हुए. और मुझे यकीन है कि आपकी रिजा में रब्बे कायनात दर्जगाह है जहाँ के फारिगीन अल्लाह के फजल व करम से दुनिया के हर कोने में मौजूद, दुनिया के हर कोने में मौजूद है. अपनी ज़कात से, अपने हथियार से जो सो मदद करते हुए जाइए. जामे निजामे के जिम्मेदार ठहरे हुए हैं. और गुलामान मोहम्मदी को आवाज दी जाती है, निदा दी जाती है कि उम्मत मोहम्मदिया के लोगों, अपने रब के नाम पे लिख लो. हदीस शरीफ में आता है, जिन्नात और इंसान के सिवा फरिश्ते और मलाइका की आवाज तमाम मखलूक सुनते हैं. तमाम मखलूक सुनते हैं. रास्तों पर, चौरास्तों पर, बाजारों में, मसाजिदों में, इबादत गाहों में, जैसो अल्लाह के फरिश्ते और मलाइका निदा देते हैं. उम्मत मोहम्मदिया के लोगों को लिख लो, अपने रब के नाम पर लिख लो, क्योंकि परवरदिगार आलम तुम्हारी थोड़ी मेहनत पर अजर अजीम अता फरमाने. तुम्हारी थोड़ी मेहनत
भाई और ये हमारे मसूद भाई एमआईएम से हैदराबाद डिवीजन। अस्सलाम वालेकुम, मैं जाका प्रिंस। मेरी तरफ से आप सबको ईद मुबारक। फ़लस्तीन के भाइयों के लिए दुआ करिए। जज़ाकल्लाह खैर। సో మనం ఇప్పుడే అక్రమ్ రావు వాళ్ళ ఇంటికి వచ్చినాము. అక్రమ్ రావు వాళ్ళ ఇల్లు అనమాట ఇది. ఇది అప్పట్లో కట్టారు కదా ఈ ఇల్లు. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇది ఇల్లు కట్టి? ఇది నియర్లీ 100 years. 100 ఇయర్స్ అవుతుంది. 100 ఇయర్స్ అంటే మనం ఆలోచించవచ్చు, చాలా ఇయర్స్ అయింది. కాకపోతే ఏంటంటే అప్పట్లో కట్టారు కదా, సేమ్ యాస్టీస్ అట్లనే ఉంది. అసలు ఇంత డ్యామేజ్ కాలేదు. అంటే అప్పట్లో క్వాలిటీ అనేది ప్రతిదీ అట్లా ఉండే అనమాట. అంతే కదా అక్రమ్లో? అది ఇది మొత్తం గచ్చి చెప్తారు కదా, అంటే గచ్చి గచ్చి ఒక మెటీరియల్ వస్తుంది. ఓకే, అది హిందీలో గచ్చి చెప్తాడు. అది హిందీ సిమెంట్ లేదు అది. ఓకే, దీనిలో సిమెంట్ ఏం కలపలే అంట. ఆ గచ్చి అని అది ఒక మెటీరియల్ అనమాట. సో మొత్తం దాంతో పెట్టారు. లోపలికి వచ్చిన తర్వాత మొత్తం కూలింగ్ ఉంది. సో బయట మొత్తం ఫుల్ ఎండ కొడుతుంది. లోపల రాగానే ఇందులో ఏసీ అయితే ఏం లేదు. సో ఏసీ పెట్టినట్టే ఉన్నది. జస్ట్ ఫ్యాన్ వేస్తే అసలు మొత్తం కూలింగ్ ఉన్నది, ఫుల్ కూలింగ్ ఉన్నది. ఇప్పుడు లంచ్ చేయడానికి వచ్చినాము. అందరికీ ఈద్ ముబారక్. మరొకసారి అక్రమ్లో మరొకసారి మా ఫ్రెండ్స్ కోసం ఒకసారి వన్స్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ ఈద్ టు ఆల్ ఆఫ్ యూ. సో నాకు తెలిసి అందరూ మ్యాక్సిమం అనేది ఇప్పుడు ఈ టైంలో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇది పెద్ద ఫెస్టివల్ అనమాట వీళ్ళది. సో మనము లంచ్ చేద్దాము. అక్రమ్లో ఏంటి బ్రో ఇది? ये छोले చోలే. स्पेशल दही छोले और वो मटन बिरयानी ఓకే शिरखुरमा खाना खाए बताता. ఓకే. ठीक है ना? సో అక్రమ్ రావు వాళ్ళ మమ్మీ అనమాట ఇంట్లోనే తయారు చేసేది ఇది. సో టేస్ట్ ఎట్లుంది చూద్దాము. సో ఇది వచ్చేసి కట్ చోలే. ఒకసారి టేస్ట్ చేసేది, టేస్ట్ ఎట్లుంది మీకు చెప్తాను మళ్ళీ. సో దహి చోలే ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా. అక్రమ్ రావు వాళ్ళ ఇంట్లో ఇది స్పెషల్గా చేసిరనమాట. అసలు నేను టేస్ట్ చేస్తాను. मटन बिरयानी है नहीं, ఓకే, మటన్ బిర్యానీ. सबके पास अलग अलग बनता. किसी का चिकन बनता, किसी के पास मटन बनता, किसी के पास वेज बनता बघारा खाना. ये होममेड है, ये ఓకే. बाहर से लेना तो रहता रहता बिरयानी रहती. మ్యాక్సిమం వచ్చేసి అందరం మనం బయట తింటాం కదా. సో ఇంట్లో కూడా చేస్తారనమాట. ఇక్కడ ఫుల్ టేస్ట్ చేస్తారు వీళ్ళైతే. ఇంకా నేను ఇంతమందికి ఒకసారి తిన్నా, మళ్ళీ ఇది సెకండ్ టైం ఇది. సో ఒకసారి తిని టేస్ట్ కూడా చెప్తాను. సో నాతో పాటు అక్రమ్లో ఉన్నాడు. అక్రమ్లో ఏమేమి ఇచ్చినప్పుడు నాకు? कट छोले, मटन बिरयानी, शिरखुरमा. ఓకే. तो अनिल ये है शिरखुरमा, रमजान का स्पेशल डिश. ఓకే, शिरखुरमा है ये, इसको शिरखुरमा बोलते हैं. షేర్ కుర్మా. शिरखुरमा रमजान का स्पेशल है. రంజాన్ పండుగలో ఇది స్పెషల్గా చేసుకుంటారంట. ఒకసారి చూద్దాం. स्पेशल स्वीट फॉर रमजान. इसमें मिल्क रहता, सेवियां रहते, ड्राई फ्रूट्स रहता, डेट्स रहता. ఓకే, ఇది ప్రతి ఇంట్లో వేసుకుంటారు అనుకుంటా కదా. हाँ, हर घर में बनता. ఈ రంజాన్ టైంలో, ఈ పండుగ టైంలో ఇది కంపల్సరీ వేసుకుంటారంట. ఇది ఇంట్లో షేర్ కుర్మా. ఒకసారి చూడొచ్చు మీరు. నేను ఇది ఒకసారి టేస్ట్ చేసి మీకు చెప్తాను మీకు ఉంటుంది. టేస్ట్ ఎట్లుందంటే తిన్న కొద్దీ తిరుగుతుంది. पैसा पैसा रहता. పాయసం. वालेकुम, ईद मुबारक. हम ईद सब की मुबारक तरफ भैया, से ईद मुबारक. ईद मुबारक बोलो भैया. ईद मुबारक. दुआ ईद में याद मुबारक. रखना शेख जयानुद्दीन सिद्दीकी उर्फ सालम. कैसे हो भैया ये टाइम पे? अल्हम्दुलिल्लाह बड़ा अल्हम्दुलिल्लाह अच्छे से गुजरा सब, सुकून से गुजरा सब अल्हम्दुलिल्लाह.
30 अल्लाह days का करम। 30 days करा ना कहाँ गए किधर गए 30 डेज मालूम पता नहीं चला किसी को भी। हर किसी को ऐसे ही रमजान गुजरे। हैप्पी रमजान भैया। हैप्पी रमजान हमारी तरफ से सबको। बोलो हैप्पी हैप्पी रमजान। रमजान बोलो पूर्वी। रमजान। ముబారక్ అనిల్ ఈద్ ముబారక్ ఎట్లున్నావు మంచిగా ఉన్నావు అలాగా మంచిగా ఉన్నా అందరికి ఈద్ ముబారక్ ब्रो ईद मुबारक अंदर की ये अपना शेफी है देखो अपना शफी है ये अपना शफी को भी अच्छा देख लो इन्हें भी स्टेट पे आ जाना जल्दी ईद मुबारक फ्रॉम हेलो दोस्तों ब्लॉग्स हेलो दोस्तों व्लॉग्स। अनिल को लाइक करो सपोर्ट करो यूट्यूब चैनल को अनिल के और हम लोग को सपोर्ट करो और ऐसे ही हम लोग फिर एक और एक ब्लॉग में मिलेंगे ऐसी कुछ अच्छा अपने सिटी का शहर का बताएंगे कुछ हैदराबाद का रिलेटेड। जब तक के लिए अल्लाह हाफिज़।